హాయ్ ఫ్రెండ్స్, నేనైతే సగం వీడియో చెప్పాను కదా, పిల్లలు ఫోన్ చూడకూడదు, ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి. మిగిలిన సగం అయితే దీనిలో చెప్తాను. టోటల్గా ఎలా మార్చుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను చెప్పేశాను. పిల్లల్ని ఏ విధంగా ఏ లైన్లో పెడితే, ఎలా గ్రిప్లో పెడితే పిల్లలు అనేది ఫోన్ చూడడం తగ్గిస్తారు అని చెప్పేసి అయితే నిన్నటి వీడియోలో పూర్తిగా అయితే నేను చెప్పాను. అయితే ఈరోజు వీడియోలో ఫోన్ వల్ల వాళ్ళకి కలిగే నష్టాలు ఏంటి అని చెప్పేసి కొత్తగా తెలిసినవి కూడా నేను మీతో షేర్ చేస్తానన్నమాట. ఈ పిల్లలు కొత్తగా ఫోన్లు చూడడం మొదలుపెట్టారు. ఇప్పుడు 2-5 ఏళ్ళు లోపున్న పిల్లలకు మాత్రం కంపల్సరీ హాఫ్ అన్ అవర్ కానీ గంట మాత్రమే ఉండాలి. అది టీవీ అయినా సరే, సెల్ ఫోన్ అయినా సరే, ఏదైనా సరే పిల్లలకి ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. మెయిన్ ఆ ఫోను ఇచ్చిన గంట సేపు కూడా దాన్ని మనం ఆ రీడింగ్ మోడ్లో పెట్టుకోవాలన్నమాట. ఆ రీడింగ్ మోడ్ పెడితే ఏంటంటే కళ్ళకి పెద్ద ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. స్క్రీన్ని రీడింగ్ మోడ్లో పెట్టుకొని పిల్లలకి ఒక గంట మాత్రమే మీరు గమనిస్తూ ఉండాలి. గంట మాత్రమే ఇవ్వాలన్నమాట. రోజులో ఒక గంట అంతే, అంతకు మించి అయితే ఇవ్వద్దు. లేదు గంట కాదు అంటే పూటకి ఒక అరగంట అంతే. అరగంట అంతకన్నా తక్కువ టైమే ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎక్కువ శాతం మీతో అయితే పిల్లల్ని టైం స్పెండ్ చేసేలా చేసుకోండి. దీనివల్ల అయితే ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల పిల్లలకు వచ్చే సమస్యలు ఏంటంటే ఈ మధ్య ఆటిజం కూడా దానివల్లే వస్తుందంట. పిల్లలకి గుండెపోటు కూడా దానివల్లే వస్తుందంట. పిల్లల ఎదుగుదల కూడా ఉండట్లేదంట. వయసుకు తగ్గట్టుగా పిల్లలు ఎదగట్లేదంట. అది పిల్లలు ఎదగట్లేదు. నోట్లో నుంచి మాటలు, ఇప్పుడు కొత్తగా మాట్లాడతారు కదా, వాళ్ళకు కూడా మాటలు రావటం చాలా అంటే చాలా లేట్ అవుతుందంట. ఈ మధ్యకాలంలో పిల్లలందరికీ మాటలు రావటం చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే అది ఇందుకే మనం ఎంత కృషి చేసినా, ఎంత బాధపడ్డా కానీ చేతులు కాలిన తర్వాత ఆకలి పెట్టుకోవటం అనేది చాలా ఫూలిష్నెస్ అనమాట. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికైతే మన చేతిలోనే ఉంది కంట్రోల్ చేయాల్సిన వెపను. పిల్లల్ని అయితే మనమైతే కంట్రోల్లో కంపల్సరీ పెట్టుకోవాలి. అలాగే వాళ్ళకి బ్రెయిన్ ఎదుగుదల కూడా ఉండదంట. అలాగే ఇప్పుడు బయట జనాలతో కూడా కలవలేరంట. అంటే ఏమవుతుంది అంటే వాళ్ళు ఒక మైండ్ సెట్తో ఉంటారు. బయట జనాలతో అసలుకి సంబంధం లేకుండా ఉంటారు. అలా ఎప్పుడు జరిగిద్ది? కేవలం ఫోన్లోనే ఉండి తల్లిదండ్రుల మాట వినకుండా, తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయకుండా ఉంటే అలాంటి సమస్యలు చాలా రకాలుగా ఎదురవుతాయి అన్నమాట. వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం చూస్తూ ఉండలేం కదా. అందుకని చెప్పి ఆ గంట సేపు ఏడ్చినా పర్లేదు, కింద పడి డొల్లినా పర్లేదు, ఫోన్ మాత్రం ఇవ్వకుండా ఉండండి. అదేనమాట నేను చెప్పిన విషయం అయితే ఈరోజు వీడియోలో. అంతేకాదు, నేను చెప్పిన విషయాలే యాజ్ ఇట్ ఈజ్గా నిన్న ఒక ఫోటో చూశాను అనమాట. నేను అది కూడా నేను మీకు ఈ వీడియో చివరిలో ఆ ఫోటో అయితే యాడ్ చేస్తాను, చూడండి. దానిలో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి పిల్లలకి దానిలో కంపల్సరీ ఉంటుంది. అదిగాక ఇప్పుడు ఆ 2-5 ఏళ్ల పిల్లలు మాత్రమే కాదు, ఇంకో పెద్దవాళ్ళు కూడా చూడడానికి వీలు లేదు. ఒకవేళ వాళ్ళు చూసినా వాళ్ళ చదువు, వాళ్ళ రొటీన్ లైఫ్, ఆటలు పాటలు అన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఆ తర్వాత ఫోన్గా పెట్టుకొని ఒక జస్ట్ టైంపాస్, ఇప్పుడు మన చుట్టూ ఎవరు లేరు, మనకు టైంపాస్ అవ్వట్లేదు, తప్పదు చూడాల్సిందే అనుకున్నప్పుడు మాత్రమే ఫోన్ జోలికి వెళ్ళండి. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళైనా అంతే కదా. మనం పిల్లల ముందు ఫోన్ చూస్తూ కూర్చుంటే పిల్లలు మాత్రం మానరు ఎప్పుడు కూడా. మీరైతే అదొకటి గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని మార్చుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ప్లీజ్ అండి, దయచేసి పిల్లలకి ఫోన్ ఇవ్వకండి మీ పనులు. నేను చాలామందిని చూశాను, పసిపిల్లలకు కూడా ఫోన్ ఆన్ చేసేసి పెట్టేసి వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పేసి వాళ్ళ ముందు పెడుతుంటే ఆ చిన్న పిల్లలు కూడా, పాలు తాగే పిల్లలు కూడా ఇక ఆ ఫోన్ చూస్తూ సైలెంట్గా ఉండిపోతున్నారనమాట. అలాంటి తప్పు మాత్రం ఎప్పుడు చేయొద్దు. పిల్లల్ని కాపాడుకోండి. అదేం పెద్ద గొప్ప కాదండి. పిల్లలు చిన్నప్పటి నుంచి ఫోన్ చూస్తే ఆడుకుంటున్నారు అని చెప్పేసి అదొక ఫీలింగ్ లాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అదొక గొప్పలాగా. అదేం గొప్ప కాదు. మీరు చాలా అనర్థానికి గురవడానికి అదొక పని చేస్తున్నారనమాట. ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.